అండి ఈరోజు మనం ఏంటంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఫస్ట్ మోడల్ అంటే బిల్ కెప్ట్ బై సెల్లర్ అంటిల్ డ్యూ డేట్ అంటే డ్యూ డేట్ వరకు బిల్లు కర్త వద్ద అంటే సెల్లర్ ఎవరైతే సెల్లర్ ఉన్నారో తన దగ్గర ఉంటే కనుక అది ఫస్ట్ మోడల్ ఉంటుంది. అంటే బిల్ యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి అంటిల్ డ్యూ డేట్ అంటే డ్యూరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు సెల్లర్ తన దగ్గరే ఉంచి ఎప్పుడైతే డ్యూ డేట్ వస్తుందో అప్పుడు తను ఏం చేస్తాడంటే బి దగ్గరికి వెళ్ళి అమౌంట్ తెచ్చుకుంటాడనమాట బిల్ ఇచ్చేసి. ఓకే, దాన్ని మనం ఫస్ట్ మోడల్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడికి వచ్చేసరికి ఏ సెల్లర్, బి పర్చేజర్. ఏం చేశాడు, ఫస్ట్ వన్ గూడ్స్ సోల్డ్ చేశాడు. ఓకే, ఆ గూడ్స్ వాల్యూ సపోజ్ 10,000 అనుకుందాం. ఓకేనా, 10,000 అనుకుంటే సో 10,000 వాల్యూ అయిన గూడ్స్ సోల్డ్ చేసిన తర్వాత తను ఏం చేశాడంటే సమ్ టైమ్స్ కొంతమంది సమ్ అమౌంట్ పే చేసి రిమైనింగ్ అమౌంట్కి బిల్ యాక్సెప్ట్ చేస్తారు. సమ్ టైమ్స్ ఏంటంటే బిల్ అమౌంట్ టోటల్ అమౌంట్కి బిల్ యాక్సెప్ట్ చేస్తారు, లేదా సమ్ అమౌంట్ పే చేస్తారు. అది ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి మనకి గూడ్స్ సోల్డ్ చేసినందుకు ఒక ఎంట్రీ. అది ఎవరి బుక్స్లో అంటే సెల్లర్ బుక్స్. ఓకే, సెల్లర్ బుక్స్లో జనరల్ ఎంట్రీస్. ఓకే, సెల్లర్ బుక్స్లో మనకి జనరల్ ఎంట్రీస్. అది గూడ్స్ సోల్డ్ చేసినందుకు ఫస్ట్ వన్ బి అకౌంట్ అటాచ్ టు సేల్స్ అకౌంట్. సెకండ్ వన్ ఏంటంటే అమ్మ, సెకండ్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా అంటే 10,000 గూడ్స్ తీసుకున్న తర్వాత 10,000 గూడ్స్ తీసుకున్న తర్వాత మొత్తం అమౌంట్కి బిల్ యాక్సెప్ట్ చేయడం, లేదా సమ్ అమౌంట్కి బిల్ యాక్సెప్ట్ చేయడం అన్నమాట. ఓకేనా, ఇది ఆప్షన్. సమ్ అమౌంట్ పే చేస్తే క్యాష్ అకౌంట్ అటాచ్ టు బి అకౌంట్ అంటే క్యాష్ మనకు వచ్చింది బి దగ్గర నుంచి, బి క్రెడిట్, క్యాష్ వచ్చింది కాబట్టి డెబిట్. అలా కాకుండా మొత్తం అమౌంట్కి బిల్ యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టింగ్ బిల్ ఫర్ ద బ్యాలెన్స్, యాక్సెప్టింగ్ బిల్ ఫర్ ద బ్యాలెన్స్ అన్నప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్కైనా సరే టోటల్ బ్యాలెన్స్కైనా బిల్ యాక్సెప్ట్ చేస్తే బిల్ రిసీవబుల్ అకౌంట్ అటాచ్ టు బి అకౌంట్. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసరికి మనకి హానరింగ్, డిస్హానరింగ్. అమౌంట్ ఇచ్చేస్తే హానరింగ్, అమౌంట్ ఇవ్వకపోతే డిస్హానరింగ్. హానరింగ్ వచ్చేసరికి ఏంటంటే క్యాష్ వచ్చినట్టు లెక్క అనమాట. ఓకే, క్యాష్ కానీ బ్యాంక్ చెక్ కానీ క్యాష్ అకౌంట్ అటాచ్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. హానర్ అయితే ఓకే, హానర్ అయ్యింది అంటే ఎవరైతే ఉన్నాడో సెల్లర్ ఎవరైతే ఉన్నాడో తనకి క్యాష్ వచ్చినట్టు. ఇన్ కేస్ డిస్హానరింగ్ అయితే అంటే రెండు ఒకే చోట ఉండవు, హానర్ ఆర్ డిస్హానర్, రెండిట్లో ఏదో ఒకటి. హానర్ అంటే అమౌంట్ ఇవ్వడము, డిస్హానర్ అంటే అమౌంట్ ఇవ్వకపోవడము. ఇక్కడ వచ్చేసరికి డిస్హానరింగ్ వచ్చేసరికి ఏంటంటే బి అకౌంట్ అటాచ్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకే, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని రాయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ నోటింగ్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ అమౌంట్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఒక డయాగ్రామెటిక్గా చూసుకుంటే ఏ సెల్లర్, బి పర్చేజర్. ఫస్ట్ ఎంట్రీ గూడ్స్ సోల్డ్ చేసినందుకు. సెకండ్ ఎంట్రీ బిల్ యాక్సెప్టింగ్. సమ్ టైమ్స్ అమౌంట్ పే చేస్తే మనం ఏం చెప్తామంటే అమౌంట్ పేయిడ్, సమ్ అమౌంట్ పే చేస్తే క్యాష్ అకౌంట్ అటాచ్ టు, ఇక్కడ ఉన్నట్టుగా క్యాష్ అకౌంట్ అటాచ్ టు బి అకౌంట్ అని రాస్తాం. అమౌంట్ పే చేయకపోతే బిల్ యాక్సెప్ట్ చేసినట్టుగా బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అటాచ్ టు బి అకౌంట్. ఓకే, మొత్తం 1, 2, 3 పాయింట్సే. థర్డ్ వన్ వచ్చేసి హానర్ అయితే హానరింగ్ అని, డిస్హానర్ అయితే డిస్హానర్ అని. హానర్ అయితే ఇలా అమౌంట్ ఇచ్చేసినట్టు బి, డిస్హానర్ అయితే అమౌంట్ ఇవ్వలేనట్టు లెక్క. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ మోడల్ అన్నమాట. ఫస్ట్ మోడల్లో సెల్లర్ బుక్స్లో మనం రాసే జనరల్ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏ మోడల్ అయినా సరే సెల్లర్ బుక్స్లోనే రాయడం జరుగుతుంది. ఓకే, పర్చేజర్ బుక్లో కూడా మనం యాక్చువల్లీ ఎంట్రీస్ రాస్తాం. ఓకే, పర్చేజర్ బుక్లోకి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటంటే గూడ్స్ పర్చేస్ చేసినందుకు. ఓకే, పర్చేజెస్ అకౌంట్ అటాచ్ టు
ఏ అకౌంట్. నెక్స్ట్ ఏ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, అంటే క్యాష్ ఏదైతే ఉందో క్యాష్ ఇచ్చేయడం జరిగింది కదా, సమ్ అమౌంట్ పే చేయడం జరిగింది కదా, అందుకు క్యాష్ అకౌంట్. ఓకే. ఆ తర్వాత బిల్ యాక్సెప్టింగ్ ఏ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్. బిల్స్ పేబుల్ అకౌంట్. ఓకే, బిల్స్ పేబుల్ అకౌంట్. ఆ తర్వాత హానర్కి ఎలా అంటే బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు ఏ అకౌంట్. హానర్ అన్నమాట. ఓకే, ఇది దేనికి అంటే మనకి హానర్ అయితే హానర్ అయితే ఈ ఎంట్రీ రాస్తాము. ఓకే. డిస్హానర్ అయితే మనం ఏ ఎంట్రీ రాస్తామంటే బిల్స్ పేబుల్. సారీ, ఇక్కడ ఏ అకౌంట్ కాదు, క్యాష్ అకౌంట్. సారీ అమ్మా, క్యాష్ అకౌంట్ హానర్ అయితే. డిస్హానర్ అయితే టు ఏ అకౌంట్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి గూడ్స్ పర్చేజ్డ్. సెకండ్ వచ్చేసి ఆప్షనల్ అన్నమాట. సమ్ అమౌంట్ పెయిడ్. అది ఆప్షనల్ వచ్చేసరికి ఏకి ఇచ్చాం కాబట్టి ఏ డెబిట్, మన దగ్గర నుంచి క్యాష్ పోయింది కాబట్టి టు క్యాష్ క్రెడిట్. ఏ అకౌంట్ డేటా టు క్యాష్. ఇక్కడ ఆపోజిట్ పార్టీ నేమ్సే ఉంటాయి. ఇక్కడ మనం జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ బి, మనం బి ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ యొక్క అంటే పర్చేజర్ బుక్లో మనం రాస్తున్నాము. ఫస్ట్ గూడ్స్ పర్చేజ్ చేసినందుకు, సమ్ అమౌంట్ పే చేసినందుకు. థర్డ్ వన్ వచ్చేసి బిల్ యాక్సెప్టింగ్. ఓకే, బిల్ యాక్సెప్ట్ చేసినందుకు. హానర్ అయితే ఒక ఎంట్రీ, డిస్హానర్ అయితే ఒక ఎంట్రీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని మోడల్స్కి హానరింగ్కి డిస్హానరింగ్కి ఇలాగే ఉంటుంది. ఓకే, అన్ని మోడల్స్కి హానరింగ్కి డిస్హానరింగ్కి మీకు ఇలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పర్చేజ్ అంటే మన దగ్గర గూడ్స్ వచ్చినందుకు డెబిట్, అది ఎవరి దగ్గర నుంచి వచ్చే ఆ పర్సన్ని మనం క్రెడిట్ చేస్తున్నాము. అమౌంట్ పే చేసాము, ఎవరికి పే చేసామో అది డెబిట్, మన దగ్గర నుంచి క్యాష్ పోయింది కాబట్టి క్రెడిట్. బిల్ యాక్సెప్ట్ చేసినందుకు ఇక్కడ బిల్స్ పేబుల్ అవుతుంది. ఎవరికి? పర్చేజర్కి. అంటే ఫ్యూచర్లో అమౌంట్ పే చేయాలి కాబట్టి బిల్స్ పేబుల్. అది ఎవరికి? ఏ అకౌంట్ డెటార్. అందుకే హానర్ అయితే అమౌంట్ పే చేసినందుకు, డిస్హానర్ అయితే అమౌంట్ మనం ఎగ్గొట్టేసినందుకు, అంటే మనం అమౌంట్ పే చేయలేదు, బ్రేక్ చేసామన్నమాట కాంట్రాక్ట్ని. అందుకని ఇక్కడ అమౌంట్ పే చేయలేదు కాబట్టి ఎవరికి బ్రేక్ చేసాము? ఏకి. అందుకే ఏ నేమ్ రాసాం. అంటే ఈ ఎంట్రీ తిరగబడింది చూడండి. ఇక్కడ ఏదైతే రాశానో నేను ఏ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్ అని, అది మన రివర్స్లో రాసుకున్నాం అంతే, ఇంకేం లేదు డిస్హానరింగ్లో. ఓకే, సో ఇది టోటల్ మనకి ఫస్ట్ మోడల్ అనమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.